హల్లెలూయా జయమనుచు పాడుచు ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడుచు ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలన్నీ నశింపను, వాక్యాగ్ని ధరణికి దిగి వచ్చెను. దుర్బోధలన్నీ నశింపను, వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. మా మంచి కాపరి, నీకు కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ వాక్యమును విరవండి, వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైన ఆత్మ నడిపింపుతో కూడిన లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ఇవన్నిటితో మిళితమైనటువంటి నీ మనసులో నీ ఉద్దేశించుకున్నటువంటి శ్రేష్ట సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచంలోంచి మీరు కనపడుతూ నీ బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం మా ప్రభువా, నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలవబెట్టి మా అందరితో మీరు ముచ్చటించండి. ఈ భూమి మీద సత్యము ప్రతిష్ఠింపబడి సర్వ సంపూర్ణ సత్యములో ప్రతి ఒక్కరూ దేవా కొనసాగుతూ ప్రకటిస్తూ ఆ సర్వ సంపూర్ణ సత్యం ద్వారా పెంపారబడుచు బలపరచబడి ఎదుగుతూ నీ కృపలు వర్ధులతో సంపూర్ణులై నీ చిత్తంలో వారును అనేకులను సంపూర్ణులుగా చేసి వారు వీరు మేము అంతా కలిసి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని సంపూర్ణ సిద్ధి పొందిన వారమై ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బళా మంచి దాసుడా, బళా మంచి దాసురాలనే ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనులమై యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేస్తూ నిన్ను మహింపరచుకునే భాగ్యం నాకు మాకు కలుగు చేయమని, అది కలుగునట్లుగా ఉపదేశించి మమ్మల్ని బలపరిచి నడిపించమని బతిమలాడుచున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనుడు ప్రభా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు ఆశించిన పరిశుద్ధతను ఆశిస్తూ సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పున క్షమించను ప్రభువా. నీ సిలువ రక్తంతో నన్ను కడగని పవిత్రపరచను. శుద్ధజలంతో నన్ను కడిగి సమస్త అపవిత్రత కీడు కొట్టివేయండి అయ్యా. ఇదిగో ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచండి దేవా. కనికరించండి. పరిశుద్ధాత్మజ్ఞులను నన్ను పుటమే శుద్ధ సువర్ణగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నన్ను ఎత్తిమే ఇంకనో గొప్పగా ఉంచండి మా ప్రభువా. నీవే నాతో మాతో మాట్లాడు. మత్తయి 10:1-7-20 ప్రకారం, అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి.
ఇర్మియా 1:9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి ప్రభు. నీవే అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం, నాతో కూడా మాట్లాడమని బతిమలాడుతున్నాం ప్రభు. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులైనా, ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్నవి అయినా, కుల సంబంధించిన దేవీ దేవతలు కానీ, పూజలు అందుకుంటున్న దేవీ దేవతలు దేవుళ్ళు అనబడినవి కానీ, మరి ఏ ఇతర సంబంధమైన కనబడకుండా దాడి చేసి ఏదో దేవ ఉద్ధరించాలని ప్రయత్నం చేస్తున్నవి ఏవైనా, దేవ రక్తమును చిందించి దేవ పురికొలిపిన దాన్ని బట్టి ఓ క్రూర ద్వేషంతో వచ్చినవైనా ఏమున్నా సరే, యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తాన్ని బట్టి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డల చుట్టూరు, తర్వాత అయినా వీడియో ద్వారా ఇదిగో తండ్రి దేవ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారి చుట్టూరు కూడా, మా అందరి చుట్టూరు, మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. మేమున్న గృహాల చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టి కాపుదల ఉండునుగాక. నీ మహిమే గాని జ్ఞాపకం చేయబడే సమస్తంపై ఆవరింపచ్చే. యెషయా 51:16 ప్రకారం నీ చేతినిలో జ్ఞాపకం చేయబడే సమస్తాన్ని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజుల 6:16-17 వచ్చి ప్రకారం నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ జ్ఞాపకం చేయబడే సంవత్సరం చుట్టూ కావలిగా ఉంచు. అయా నీకు అనుదృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడే సమస్తంపై ప్రకాశించునుగాక. అయా అది నిత్యం ప్రకాశించునుగాక. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేయబడే సమస్తను కమ్మునుగాక. దేవా జ్ఞాపకం చేయబడే సమస్తం సేనాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసుండువై నువ్వు ఉండి నీలోంచి ప్రభావ నలుదికులు ప్రభులిల్లి వెళ్ళునుగాక. అలాగ నువ్వు చేయుదువుగాక. బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండునుగాక. ఇప్పుడే సున్నాములో ఇకందల్లా షరాబా జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడే సమస్తం చుట్టూ, నా చుట్టూ, మా చుట్టూ ఉందోగాక. మాతో ఉండి ఉపదేశ రూపేణ మా అందరితో మాట్లాడమని, నీ నామాన్ని ఘనపరచుకోమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ ఉపదేశం ద్వారా మాతో మాట్లాడమని మరొక మారు బతిమలాడుతూ యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా మాటలు వింటున్న ఈ వీడియో ద్వారా ఎందరైతే నా మాటలు వింటున్నారో, ఇక ముందు వినబోతున్నారో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప, ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత మనందరికీ అనుగ్రహించి మరొక మారు మనోనేత్రాలు వెలిగించి సత్యవాక్కు గ్రహించేటువంటి చెవినిచ్చి మనసు హృదయాన్నిచ్చి ప్రభు కృప విస్తారముగా అనుభవించేలాగా మనందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమెన్, ఆమెన్. మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మంచిది. చదువుకున్న లేఖన భాగాన్ని మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఆమెన్, హల్లెలూయా. దేవోక్తి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వెలువడుచున్నటువంటి శ్రేష్టమైన సందేశం. బిలామును గమనిస్తే సంఖ్యాకాండములో బిలాము యొక్క చరిత్ర కనపడుతుంది. బాలాకు తన మనుషులను పంపిస్తాడు, దేవుడేం వద్దంటాడు. కాదు, మళ్ళీ వెళ్ళాలని బిలాము యొక్క మనసు స్థిరపరచుకుంటే ఇతను ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి సరే వెళ్ళు అని చెప్పని అన్నాడు. దేవాదేవుడు వెళ్ళు అని చెప్పి అన్నాడు. వాళ్ళతో పాటు కలిసి వెళ్తా వాళ్ళు ముందుగా వెళ్ళారు. బిలాము తర్వాత వెనకమాలు ఉన్నట్టున్నాడు, గాడిద మీద వస్తూ ఉంటే ఆ గాడిద మాట వినకుండా చేశాడు దేవుడు. అటు ఇటు అటు ఇటు ఆ గోడకి ఈ గోడకు వచ్చి కాలుకు నెప్పి తగిలేలాగా చేసి బిలామే కోపగించుకొని గాడిదను మూడు సార్లు
దెబ్బలు పడతాన్ని బట్టి వెంటనే గాడిద నోరు తెరిచి దేవుడు గాడిద మాట్లాడేలాగా ఆజ్ఞాపించాడు. గాడిద అంటుంది, ముమ్మారు నన్ను ఎందుకు కొట్టావు? ఇన్నాళ్ళు నీ దగ్గర ఇంత నమ్మకంగా పనిచేశాను, నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పాను. నాకే వ్యతిరేకంగా తిరుగుబాటుతనంగా మాట్లాడుతావా అని చెప్పని కొడుతూ ఉంటాడు. కొద్దిసేపు ఆలోచించుకొని గాడిద మాట్లాడతామేంటి అని చెప్పని గ్రహించాడు. ఈ లోపల అటు ఇటు దోలాడుకుంటే ఎదురుగా ఖడ్గం చేత బట్టి ఒక దూత కనపడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒకటి వద్దు వద్దు అని దేవుడు చెప్తా ఉంటే కావాలి కావాలి వాళ్ళు అని చెప్పని ఇలానే ప్రార్థనాపూర్వకంగా అని చెప్పని ముందుకు అడుగులు వేస్తే అది వ్యాపారమైనా, చదువైనా, ఉద్యోగమైనా, ఆ పెండ్లి విషయంలో నువ్వు ఒక ఆడపిల్లవు అయితే ఫలానా పురుషుడని, నువ్వు మగ పిల్లగాడు అయితే ఫలానా స్త్రీ అని కానీ, లేదు సేవ విషయంలో అయినా ప్రభు ఒక చోట ఉండమంటే నేను ఇంకో చోటకు వెళ్తానని ఆయన, ఒక రుణం తీసుకునే విషయంలో దేవుడు వద్దంటే తీసుకోవటమైనా, లేదంటే ఫలానా స్కూల్లో చదువు అని ఒకవేళ దేవుడు ముందుగా చెబితే ఆ స్కూల్లో, ఫలానా కాలేజీలో చదువు అని చెబితే ఆ కాలేజ్ అని కాదు, మా ఫ్రెండ్స్ ఫలానా కాలేజీ ఫలానా స్కూల్లో ఉన్నారని కానీ, ఇవెందుకు పరిచయం చేస్తున్నాడంటే పార్ట్నర్షిప్. కొంతమంది వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఉంటారు, అది వద్దు అంటాడు దేవుడు, కాదని ఇంకొకళ్ళు పార్ట్నర్లుగా కలుపుకుంటారు, తిప్పలు పడతారు. ఇలాంటి ఏదైనా సరే దేవుడు ఇది వద్దు అన్నదానికి మనసులోనేమో ఏది ఏమైనా సరే వెళ్ళాలని చెప్పని పదే పదే ప్రార్థన చేస్తే, ఇప్పుడు బిలాము పట్టిన దరువు లాంటి పరిస్థితులు అనమాట. గాడిదను అంటే గాడిద అంటే అది ఎందుకు పనికిరానిది, భారవాహిక పశువు అని, అంటే బరువులు మోసేది, భారవాహిక పశువు అని రాసింది బైబుల్లో. భారవాహిక పశువును దాని పిల్లయు అని చెప్పని నీతిగల నీ రాజు ఎక్కి వస్తున్నాడని రాసింది కదా. అట్లనే భారవాహిక పశువు అంటే ఎందుకు పనికిరాని ఒక గాడిదను కూడా వాడుకొని బుద్ధి చెప్తాడు దేవుడు. మనం అనుకోవచ్చు, నాకు ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది, నాకు అంత నైపుణ్యత ఉంది, అంత అనుభవం ఉంది, అది ఇది అంటే అనుభవం ఉంది, మొండితనం వదిలిపెడతలేదుగా. అందుకే నీ కడుపును పుట్టిన బిడ్డను, కొడుకునో, కూతుర్నో, మనవన్నో, మనవరాలను అసలు ఎందుకు పనికిరాడు, ఇది ఎందుకు పనికిరాదు అనుకున్న వ్యక్తులు నీ దృష్టిలో, అలాంటి వ్యక్తులను కూడా దేవుడు నీ దగ్గర పంపించి మాట్లాడి సరిచేయడానికి పూనుకుంటాడు. బిలామును సరిచేయడానికి గాడిదను వాడుకున్నాడు. కళ్ళు తెరిచి అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. సమస్యలోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరవబడంగానే చూస్తే ఏముంది, ఎదురుగా దూసిన ఖడ్గం చేత పట్టుకున్న దేవదూత కనపడుతున్నాడు. బిలాము అన్నాడు, మంచిగాని చెడు ఏదేమైనా కీడు పలికావా, శాపవచనం నీ నోటి నుంచి వచ్చిందా, చచ్చావే. నేనేది చెప్పమంటున్నాను అదే నువ్వు చెప్పాలి, అక్కడ అదే నువ్వు మాట్లాడాలంటే చిత్తం ప్రభు అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. బాలాకు అయితే విషయం చెప్పలేదు, కానీ బిలాము మాత్రం కొన్ని ప్రాంతాలకు బాలాకు చేత కొన్ని పశువులను వధింపచేసి బాగా ఎత్తైన స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పని తన కన్నులెదుట చూస్తుంటే ఇజ్రాయేల్ ప్రజలంతా విస్తారంగా కనపడుతున్నారు. ఆ పై బాగా ఎత్తైన స్థలం మీదకు వెళ్ళి నిలబడి అక్కడి నుంచి ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ సంఖ్యాకాండంలో కనపడుతుంది, మీకు గుర్తుంటే చూడండి. అక్కడ సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం పట్టుకుంటా, 23వ అధ్యాయం కానీ లేదా 24వ అధ్యాయంలో అయినా సరే 4వ వచనంలో చూస్తే, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై అని ఉంటుంది, పుట్టినోట్లో కన్నులు మూసిన వాడై అని ఉంటుంది. అక్కడ ప్రారంభంలోనే దేవోక్తి అని ఉంటుంది చూడండి. అక్కడ 3వ వచనంలో కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అంటే ప్రవచనము లేదా దేవుని వాక్య ఉపదేశము లేదా దేవుని సన్నిధి నుంచి దేవుని యొక్క వాక్కు వచ్చింది, దాన్ని తన ప్రజలకు తెలియపరచటం యాజకుల పని. అది న్యాయాధిపతులు, రక్షకులు, అలాగనే ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు
ఇప్పుడు క్రొత్త నిబంధనలు అపోస్తులు, సువార్తికులు, ప్రవక్తలు, సంఘ కాపరులు, బోధకులు, ఉపదేశకులు జాబితా ఉంది. వీళ్ళే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఇక అక్కడక్కడ అంటే టెంపరీగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మేము ఆసక్తిగా సేవ చేయాలనుకుంటున్నామని. ఏదేమైనా ప్రభు కృపలో ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, దేవోక్తి లేని ఎడల దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే కట్టు అనే మాట దానికి అర్థం ఏంటంటే క్రమశిక్షణ. కట్టు అనే మాటకు క్రమశిక్షణ, లేదా ఆజ్ఞను అనుసరించుట, లేదు కట్టడలో సాగిపోవుట. దావీదు మహారాజు అంటాడు, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను శిరస, నా ప్రాణాధారమైనట్టుగా. శిరస అంటే నా తల వంచి, నా తలలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటారు కదా, అట్లనే శిరస వహిస్తున్నాను. నేను తల వంచి ఖచ్చితంగా దాన్ని పాటిస్తున్నాను. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరించుట ఎంత మేలు. అవి నాకు ప్రాణాధారమైనట్టుగా ఆధారం చేసుకొని వాటికి అనుసారంగా వాటికి అనుగుణంగా నేను నడుస్తున్నాను, బ్రతుకుతున్నాను, భక్తి చేస్తున్నాను, ప్రభువుని ఎదుట నిలబడుతున్నాను, రాజ్య పరిపాలన చేస్తున్నాను, ప్రజలకు నీతి న్యాయములు, తీర్పులు తీరుస్తున్నాను. యుద్ధ నైపుణ్యతలో కూడా నీ ఆజ్ఞలో, నీ కట్టడలే నాకు ఆధారమైనవి. కాబట్టి నీ ఆజ్ఞ, నీ కట్టడ నాకు ప్రాణాధారంగా చేసుకొని బ్రతుకుతున్నానయ్యా అంటున్నాడు. దేవోక్తి, దైవ సందేశము అది లేనప్పుడు జనులు కట్టులేక తిరుగుతురంటే క్రమశిక్షణ ఉండదు. దేవోక్తి లేదా అంటే ఉంది, అయినా క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఓ సంవత్సరం పాటు చాలా ఆసక్తిగా భక్తి సాధన చేస్తారు. ఓ 2 సంవత్సరాల పాటు ఇంకా కొంచెం, కొంతమంది డెప్త్ ఉంటే 3, అప్పటికే 3-3.5 సంవత్సరాలకే చాలామంది బిళ్ళబీటుగా పడ్డ వాళ్ళను చూశాను. లోకానుసారంగా వెళ్ళిపోయి బ్రతుకుతున్న వారిని చూశాను. ఒక లాటరీ తీసి ఒక 6 నెలలు, సంవత్సరం లోపల ఏదైనా పని అయితే, ఏం దగ్గర కూడా పని అయితే ఉండేది లేదనుకుంటే ఇక్కడ కూడా పని కాదులే అనుకొని చల్లగా సర్దుకొని, రక్షణ పొందినా సరే చల్లగా సప్పగా సర్దుకొని ఒకప్పుడు జీవితంలోనే కొనసాగుతున్న వాళ్ళని నేను చూశాను, చూస్తున్నాను కూడా. అయితే వీళ్ళల్లో దేవోక్తి నిలబడిందంటారా, నిలబడలేదంటారా చెప్పాలి మీరు. అయ్యా వీళ్ళల్లో ఖచ్చితంగా దేవోక్తి నిలబడింది అన్న వాళ్ళు చెప్పండి. మీ మనస్సాక్షిగా మీరు చేతులు చూపిస్తారు ఎవరైనా? లేదయ్యా వాళ్ళలో దేవోక్తి నిలబడలేదు, వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ మనసులో ఒక నిర్ణయం చేసుకున్నవే వాళ్ళలో నిలబడ్డాయి అన్న వాళ్ళు ఎవరు చేతులు చూపించండి. వాస్తవానికి దీనికి ఎక్కువ చేతులు కనపడతాయి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకున్నారు, దేవుని ముందు మాత్రం, సంఘం ముందు, సేవకుల ముందు, సంఘ బిడ్డల ముందు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళు అనుకున్న పని జరగకపోతే చక్కగా పెట్టేపేట సర్దేసి, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు, అక్కడ కూడా పని కాకపోతే పలానా అమ్మ, పలానా అయ్య, ఆడ కూడా పని కాకపోతే పలానా మంచి పనోడు ఉండంట అని చెప్పని ఆడకపోతారు. ఆడ కూడా పని కాకపోతే వీళ్ళంతా వలస పక్షులు అన్నమాట. కొల్లేటి సరస్సు గనుక ఎండాకాలం వస్తే కొల్లేటి సరస్సుకు, ఈ ప్రాంతానికి కొన్ని పక్షులు వస్తాయి. ఎక్కడి నుంచో ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆ ప్రాంతాల నుంచి వస్తాయి ఆ పక్షులు. అంత దూరం నుంచి అడ్రస్ కరెక్ట్ కనిపెట్టుకొని వస్తాయి. ఆ గుడివాడ, ఏలూరు ఆ మధ్యలో ఉంది కొల్లేటి సరస్సు. ఏంది ఆడకు వస్తాయి, పక్కాగా బాగా గుర్తుపెట్టుకొని మరి వస్తాయి ఆ కాలానికి. అట్లనే ఇప్పుడు ఇవాళ సంఘంలో ఎలా ఉందంటే పరిస్థితి, దేవోక్తి వారిలో నిలవబడినప్పుడు, దేవోక్తి అనేది అంటే దైవ ప్రసంగం అనేది దేవుడి చేత అందించబడుతున్న వర్తమానం. నువ్వు విశ్వాసి కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, దేవోక్తి అనేది వాళ్ళలో నిలబడకపోతే
దారి తప్పిన గొర్రెలే, దారి తప్పుతున్న పక్షులే, వలస గొర్రెలు వలస పక్షులు అయిపోతారు వీళ్ళిక. వీళ్ళ మనస్సులో ఏముందంటే పలాంది కావాలండి, నాకు గర్భఫలం కావాలి, ఈ దైవజనుడి దగ్గర లేదు ఈ సంఘంలో పని అయితే చూస్తాను, కాకపోతే ఇంకో దైవజనుడు ఎవరో ఎల్లమ్మో పుల్లమ్మో సువార్తమ్మో మరియమ్మో మార్చానో నయోమి ఎవరో ఒకళ్ళు చెబుతారు, సొలొమోను ఏ పనికి మళ్ళీ తెలివితేటలు కలిగిన మంచోళ్ళు అంతా కలిసి అమ్మాయి ఓమాయి పలానా పాష్ గారు ప్రార్థన చేస్తే అమ్మని ఏమీ లేదు, అంతా గర్భఫలం కావాలంటే గర్భఫలం కలుగుద్ది, దురాత్మలు ఉంటే వదిలిపోతే, అనారోగ్య సమస్యలు అయితే విడిచిపెట్టిపోతే, పక్షవాతం పోతే నా మాట ఏందని చెప్పని ఇట్లా లేనిపోయి అన్ని వాళ్ళకు అటే అడి చెప్పి ఎక్కడ కూడా స్థిరత్వం లేకుండా వాళ్ళని భ్రష్టులుగా మార్చేస్తుంటారు. వాక్యం అనేది నీ హృదయంలో ఖచ్చితంగా స్థిరమై ఉంటే, నీ హృదయంలో వాక్యం కనుక చోటు ఇచ్చినట్లయితే నీ జీవితం ముందు ఫలభరితంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ తర్వాత నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆ తర్వాత నీ కడుపును పుట్టిన బిడ్డలు మనవ సంతానం ఆశీర్వదింపబడతారు. సమాజం ఆశీర్వదింపబడుతుంది. నువ్వు వెళుతున్న సంఘం ఆశీర్వదింపబడుతుంది. అసలు సంఘంలో నుంచే నేను ఆశీర్వదింపబడ్డాను కదయ్యా, మళ్ళీ నా నుంచి సంఘం ఎలా ఆశీర్వదింపబడుతుందంటే, నీ సాక్ష్యం పరిమళిస్తున్న దాన్ని బట్టి నీ భక్తిని కొంతమంది కొలుస్తారు. తల్లి కానీ తండ్రి కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ చుట్టుపక్కల ఇరుపక్క ఇంటికి నలుదిక్కులుగా ఉన్న వాళ్ళు కానీ సమాజంలో నిన్ను గమనిస్తున్న వాళ్ళు కానీ నీ భక్తి చేస్తున్న దాన్ని బట్టి నీ బ్రతుకు, ప్రవచన, నోటి మాట, క్రియలు, వస్త్రధారణ అన్నీ గమనిస్తారు. ఇవన్నీ గమనించటం అంటే కొలత వేయటం. ఆ కొలత వేసినప్పుడు నువ్వు ఎక్కడ కూడా పాడు పనిలోకి అడుగు వేయకుండా, తప్పుడు కార్యాల్లో కనబడకుండా, దేవుని పక్షంగా దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నమ్మకంగా నడుస్తున్న దాన్ని బట్టి, సంఘానికి కూడా నమ్మకంగా ఉంటున్న దాన్ని బట్టి నిన్ను బట్టి కూడా సంఘం ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా అంటే ఆత్మలో నీ భక్తిని బట్టి, నిన్ను చూసి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రవచన, నోటి మాటను బట్టి నేను కూడా ఏమిలాగా, నేను కూడా ఇతనులాగా భక్తి సాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని కొరకు రోషంగా నిలబడాలని ఒక తీర్మానంతో క్రీస్తు రక్తంలో ఆల్రెడీ కడగబడిన వారు రోషంగా నీకు తెలియకుండా నీ వెనకాల నిన్ను వెంబడిస్తూ ఉంటారు. మరికొందరు అయితేనేమో నిన్ను బట్టి దేవుని సన్నిధికి వచ్చి బాప్తీస అనుభవంలోకి వస్తారు. అన్యులు సైతం నేను కూడా ఇలాగ ఉండాలి, బ్రతకాలని నివ్వెరిపోతారు. ముందు నివ్వెరిపోవటం అంటే ఆశ్చర్యపోవటం. ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా చిన్నగా నీకు తెలియకుండా దేవుని సన్నిధికి వస్తారు. ఆత్మలు రక్షించబడతాయి. ఒకవేళ ముఖముఖాలు తెలిసిన దాన్ని బట్టి ఎవరేమైనా అనుకుంటే ఈ సంఘం కాకపోయినా ఇంకో సంఘంలోకి వెళ్ళి వాడు బాప్తీసం పొంది అక్కడ స్థిరంగా ఉంటారు. అందును బట్టి సార్వత్రిక సంఘం అంతా క్రీస్తు సంఘం కాబట్టి నిన్ను బట్టి సంఘం ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవోక్తి అనేది, దేవుని ఉపదేశం అనేది నీలో నిలబడితే ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది. సంఘమే కాదు, సమాజమే కాదు, జిల్లా, రాష్ట్రం, పట్టణం, ప్రపంచ దేశాలు ఉన్న ప్రజలు కూడా నిన్ను బట్టి ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు, దేవునికి దగ్గర అవుతారు. పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టబడతాయి. నువ్వు కరెక్ట్గా దేవుని వాక్యానుసారంగా బ్రతికితే భావితరాలకు దీవెన, ఆశీర్వాదం వస్తుంది. ప్రస్తుతం నీ కనుల ముందు కనపడుతున్న వారికి కూడా దీవెనకరంగా నువ్వు కనపడుతావు, దీవెనకరం అవుతావు. ఆమేన్, హల్లెలూయా. దేవోక్తి నీలో నిలబడాలి. అందుకే లేఖనం అంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం పట్టుకుంటుంది. ప్రారంభ వచనం కాడి నుంచి 7-8 వచనాల వరకు చూస్తే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షావల్లిని, మీరు తీగలో, నాతో మీరు అంటు కట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు. నాతో మీరు అంటు కట్టబడలేదనుకో, గులాబీ మొక్కకు అంటు కడతారు, దానికి విత్తనం లేదు. ఏదైనా ఒక మొక్క తీసుకొని ఆ మొక్కకి ఈ మొక్కను అంటు కడతారు, అటుపక్క ఇటుపక్క చివ్వి. మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం మొక్కలను అంటు కట్టడం, అవి గమనిస్తూ ఉన్నాం. టేప్ వేసి బాగా అంటు కడుతూ ఉంటారు, దాన్ని అంటు కట్టుట అంటారు.
అలాగా యేసయ్య మంచి ద్రాక్షావల్లి ఉండగా నువ్వు తీగవు. నీ స్వభావం ఏదైనా కావచ్చు, కానీ ఎప్పుడైతే నీవు అలా చెవ్వబడి యేసయ్య అనే ద్రాక్షావల్లితో నువ్వు తీగగా ఉన్నావు, నువ్వు అంటు కట్టబడితే ఆయనలో ఉన్న జీవం నీలోకి వస్తుంది. అప్పుడు నువ్వు కూడా ఆయనలాగా మారిపోతావు. ఆమేన్, హల్లెలూయా. ఆ జీలు రావాలి, ఆ జీవం రావాలి. నువ్వు అంటుకట్టబడకుండా ఏదో షో చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళి సంఘం క్రమాలను హాజరయ్యి వాక్యం విన్నట్టుగానే కనపడి ఇంటికి రాగానే భ్రష్టత్వమైన జీవితాన్ని గడుపుచు సంఘానికి దేవునికి సంఘ బిడ్డలకు కూడా చలవంపులు అనమాట. వాళ్ళు అడుగుతారు పక్కన వాళ్ళు, ఏనమ్మ పలానోళ్ళు మీ సంఘానికి వస్తారు కదా, వాళ్ళు ఏంది విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళు ఏంది ఆ కొలుపులు చేస్తున్నారు, వాళ్ళు ఏంది ఎట్టు చేస్తున్నారు, వాళ్ళు ఏంది పలానా మేము ఆ మంత్రగాడి దగ్గరకు పోతే అక్కడ కనపడ్డారు, ఏంది వాళ్ళు మందిరానికి పోతారు ఇట్ట రావటం ఏంది, ఇలాంటి ప్రశ్నలు వెలువడుతూ ఉంటాయి. ఒకళ్ళు కుక్క గరిస్తే సత్తనపల్లి పోతారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పోరాదు, ఊరకు ఇంజక్షన్ చేస్తారు, ఆడపోయి డబ్బులు వదిలించుకోవటం కంటే ఈ అట్టబోడు రూపాయి ఖర్చు లేకుండా ఆటో ఖర్చులు పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఉచితంగా చేస్తారు ఇంజక్షన్లు. ఒకప్పుడైతే బొడ్డు చుట్టూరు పొడిచేవాళ్ళు, ఇప్పుడు గోడకే పొడుస్తున్నారు. రూపాయి ఖర్చు ఉండదు, ఆడకపోయి కుక్క గరిచి ఇంజక్షన్ చేయించుకుంటే. ఇవి మాత్రం పని కట్టుకొని మరి బండి కట్టుకొని మరి పోతున్నాడు, సత్తనపల్లి పోయి మెడ కోటి కాలు కోటి వేసుకొని వస్తున్నాడు. అవి వేసుకొని వస్తే పిచ్చని తగ్గుద్దా, లేదంటే మా కుక్కకి వాళ్ళు వచ్చిన విషయం ఇరుగుద్దా? డబ్బులు వదులుతాయి, చుప్పు వదులుద్ది అనమాట. కొంతమంది అయ్యా మమ్మల్ని దురాత్మలు బట్టే మా పరిస్థితి ఏదో బాగోలేదు, పలానా చోట మంచి పనోడు అంటే వాడు ఇంకా 4 కొత్తవి తగిలిస్తాడు, నువ్వు కొంచెం అందంగా ఉంటే నీ మీద కూడా చేస్తాం మొదలు పెడుతున్నాడు. కొంతమంది వ్యక్తులు అలా ప్రయోగించబడుతున్న వాళ్ళకి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. తరచూ దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రమ్మంటే వాళ్ళ కాడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నా. పిల్లలు అందంగా చక్కగా ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా వశీకరణ మంత్రాలు ప్రయోగించి ఏది లోపరుచుకొని వాళ్ళని అనుభవించడానికి ఇట్లా ప్రయోగాలు చేస్తారు. వాళ్ళు ఆడకపోతే నీకు తెలియకుండా నీ ఆత్మ కూడా అక్కడికి వెళ్ళేలాగా మంత్రాలు ఉన్నాయి. నేను ఒకసారి అలా వెళ్ళొచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఓ రోజు కళలో కనపడుతూ ఉంది ఆ గుహ అన్నమాట. అది అఘోరాలు భయంకరమైన గుహ. అది ఆ గుహలో పడి వెళ్తా ఉన్నాను, లోపలికి వెళ్తున్నాను, నాకు భయం వేస్తుంది, ఊపిరాడతలేదు. పొయ్యి లోపల ఎక్కడో లోపల కొండ లోపల పెద్ద గుహ ఉంది. ఈ వెళ్ళే మార్గంలో కొంతమంది అఘోరాలు కనపడుతూనే ఉన్నారు. లోపల ఇంకా మంచి పెద్ద యజ్ఞం లాగేసి పూజలు చేస్తూ ఉన్నారు. నేను ఆడకపోయా ఆ షట్కము అగ్ని ఆ అఘోరాల మధ్యలోకి వెళ్ళాను. వెళ్ళి వెంటనే వెనక్కి తిరగంలో ఒక అఘోర ఎదురొచ్చి యాడికి నువ్వు వెళ్తున్నావు, ఇక్కడ చూసినవాడు వెనక్కి వెళ్ళడానికి లేదని. నేను వెళ్ళాల్సిందే, వెళ్ళటానికి వీల్లేదంటావిందని అడ్డం తిరిగా. వాళ్ళలో పెద్ద ఆయన హెడ్ ఉండి అతను మాకు వెళ్ళని అన్నాడు. మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చాను. వచ్చిన వెంటనే ఇంటికి రిటర్న్ వచ్చినట్టు చూశాను. ఉలికిపడి పైకి లేచి చూస్తే నేను ఇంట్లోనే ఉన్నా. అంటే మంత్ర ప్రయోగాల ద్వారా నీ ఆత్మను అక్కడ దాకా కూడా తీసుకుపోయే అవకాశం ఉందని దేవుడు నాకు చూపించాడు. ఇలా అఘోరాలు నీ మీద ప్రత్యేకంగా ఇలా చేస్తున్నారని కూడా చూపించాడు. కానీ నా ప్రభు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఏ కీడు ఏ హాని ఏది జరగకుండా కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ పలానా చోట పనోడు అని చెప్పని పోతే ఏమవుతుంది? నువ్వు చక్కగా ఉన్నదాన్ని బట్టి ఇంకా ప్రత్యేకమైన మంత్రాలు చేసి వశీకరణలే నీలో కామ ఉద్రేకాలు రేపేలాగా కామ వికారపు చేష్టలకు నీ మనస్సు నీ హృదయం రేపబడేలాగా కొన్ని మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. అయ్యే కామ పిశాచాలను వదులుతారు నీ మీదకి. అవి వచ్చి నీలో తెలియకుండా కామ కోరికలను రేపుతాయి. ఇక తెలియని పిచ్చి తలంపులన్నీ వస్తూ ఉంటాయి. ఎట్లా ఆ కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పని ఆశ కలుగుతూ ఉంటుంది. అట్ట కూడా ప్రయోగిస్తారు. నువ్వు మంచి పనుడని పోతావు, వాడేమో నీ అందం నచ్చితే ఇక వాడికి నచ్చినట్టు చేసుకుంటాడు కూర్చొని. నీతో పని లేకుండా నీ ఆత్మతో వాడు సంసారం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అది కూడా జాగ్రత్త.
10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా పరిస్థితి ఇదని మోకరించి ప్రార్థన చేయటం మేలా? వాడి దగ్గరకు పోయి 10,000 20,000 దారి ఖర్చులు మధ్యలో అన్ని తిప్పలు ఇది పడటం మేలా? వాడు తేడా పడిచారు పేన బెచ్చమని పోలీసు వాడి చేతిలో ఉంటుంది లాఠీ. ఇప్పుడు ఫైబర్ దాంట్లోనే లైట్ అవన్నీ వస్తూ ఉన్నాయి లాఠీలు. మా తాతగారు అంటే మా అమ్మోళ్ళ నాన్నగారు కానిస్టేబులే, మా మేనమామ కానిస్టేబులే. ఆయన పిల్లలు కానిస్టేబుల్గా ఇప్పుడు ఎస్పీ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ వాళ్ళు కూడా కానిస్టేబులే. వాళ్ళ దగ్గర ఉండే ఇంతకుముందు లాఠీలు పేన బెత్తం అంటారు దాన్ని. దాంతో కొడితే దెబ్బ పైకి కనపడదు, కానీ లోపల మాంసం కమిలిపోద్ది, లోపల అంతా గాయం అవుతుంది. అదంతా ఎగబాకుద్ది అనమాట. చర్మం పైకి బాగానే కనపడుతుంది, లోపల మొత్తం మాంసం అంతా కమిలిపోద్ది, నల్లగా కమిలిపోద్ది అనమాట. దెబ్బ పైకి కనపడుతుంది. అట్లాంటి పేన బెత్తాలు తీసుకొని ఈరబాదుడు బాదుతారు ఆడ, లేదా చీపిరి కట్టు వాడి దగ్గర ఏదో ఉంటుంది అది తీసుకొని ఈరబాదుడు బాదుచుడు. ఆ మధ్య నేను చూసాను టీవీ ఇది యూట్యూబ్లో, సాధువులు దగ్గర పోతే వాడు పెట్ట మొఖాన్ని కొడతాడు. ఏదో గొలుసు తీసుకొని కొడచున్నాడు. దానికి కూడా నచ్చిపోతున్నారు ఆడకని చెప్పన్నారు. పట్టుమని మోకాళ్ళు వేసి, అయ్యా నా బ్రతుకిలా ఉంది, నా కుటుంబంలో సమస్య ఇది, నాకు గర్భఫలం కావాలని చెప్పని ఉపవాసం ఉండు. అబ్బే కష్టం లేకుండా డబ్బులు ఎన్ని వదిలినా మాకు పని జరగాలనే పని మీదే పోతున్నారు. కానీ దైవ సన్నిధికి వెళుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, దైవజనుడు చెప్పినట్టుగా తలూపుతున్నాం బాగా విన్నట్టుగానే, కానీ అది అంతమటికే బయటికి రావటం ఆలస్యం. ఇదిగో పాస్టరు, నువ్వు చెప్పిన మాటలు ఉపదేశం ప్రార్థనలన్నీ నీ నెత్తి మీద నువ్వే పెట్టుకో, మాకు అవసరం లేదని ఆడ ఇదిలిచ్చి మరి ఇంటికి వచ్చేస్తాను. మళ్ళీ లోకంలో పడిపోయి పలానా చోటోడు పనోడు అంటే బరబర పరిగెత్తుతున్నావు. వాడు చెప్పినవన్నీ చేస్తున్నావు, పొర్రుదండాలు పెడుతున్నావు, పలానా చేయాలంటే చేస్తున్నావు. డబ్బులు ఖర్చు పెడతావే తప్ప దేవుడు యేసయ్య చెప్పే పనేంది? నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోవటమే తప్ప యేసయ్య చెప్పిన పని డబ్బులు ఖర్చు పెట్టుకోవటమా? నా ఎదుట నువ్వు దీన మనస్కురాలవై మోకరించు. మోకరించటం అంటే తను తగ్గించుకోవటం. నా తండ్రి తండ్రి అని మొరపెడితే చాలా ఆయన నీ పక్కనే ఉంటాడుగా. ఏ దురాత్మ చీకటి అంధకార శక్తులు కూడా, ఏ చెగులు కూడా నిన్ను, నీ ఇంటిని, నీ బిడ్డలు సమీపించకుండా కాపాడుతాడుగా. మోకరించటం కష్టం, కానీ ఎన్ని వేల రూపాయలైనా వాళ్ళని బాగు చేయడానికి మాత్రం మేము ఖర్చు పెడతామండి. అప్పు చేసైనా వడ్డీకి తెచ్చైనా, అది రూపాయి 2 రూపాయలు కదా, 5 రూపాయలు వడ్డీలైనా సరే, 10,000 అయినా 20,000 ఖర్చు పెట్టి ఏంటంటే ఆడ బోంగలి ఎమ్మండే భార్యాభర్తలు కలవంగానే పిల్లలు గంటదా తల్లి. 9 నెలలు ఆ ముందు గర్భం దాల్చాలా, అది కూడా దేవుడు అనుమతించాలా. దేవుడు అనుమతిస్తేనే కదా. దేవుడు అనుమతించకపోతే ఆడ నుంచి నువ్వు ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది మాంత్రికుల దగ్గర పోయి ఎన్నో రకాల మంత్రాలు ఇచ్చేసుకున్నా దేవుడు అనుమతించాలి కదా. 127వ కీర్తనలో అట్టుకుంటా మాట ఉంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టువాని ప్రయాస వ్యర్థము. యెహోవా ఏంది ఆ పట్టణానికి కావలి ఉండకపోతే ఎంతమంది కావలి వారు ఉన్నా ఆ కావలి అంతా వ్యర్థం అన్నాడు. ఆ తర్వాత కింద చూస్తే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన అనుగ్రహించు, ఆయన ఇచ్చు బహుమానము. అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడు అనుమతిస్తేనే. శారమ్మని 24 సంవత్సరాలు నిరీక్షణ, ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన నేర్పడానికి దేవుడు అట్ట ఆపాడు. అవునే హాగరు అబ్రహాం దగ్గర పోగల వెంటనే పిల్లలుగా కలిగారు. శారమ్మంది నా ఉసురు తగులుతుంది నీక. ఇస్సాకుతో రిబ్కా పోట్లాడుతుంది, నాకు పిల్లలు కావాలి. ఇన్ని సంవత్సరాలు అయింది పిల్లలు లేక, నాకు పిల్లలు కావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడని ఉంది. యాకోబు లేయాతో కలిస్తే పిల్లలు కలిగారు.
మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి రాహేల్ను కూడా పెళ్లి చేసుకుంటే రాహేలుతో కలుస్తుంటే పిల్లలు కలవట్ల. లేయాను తృణీకరించిందని రాహేలు యొక్క గర్భాన్ని దేవుడే మూసిపెట్టాడు. దేవుడే మూసిపెడితే ఆమె ఎంత ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంది? పుత్రదాత ఫలములని చెప్పని కొన్ని ఆ కాలంలో దొరికి అవి తీసుకొచ్చి అవి మరీ తిని మరి గర్భం దాల్చాలని ప్రయత్నం చేసిందంటే ఏదో ఒక రకంగా ఇవాళ మా అని చెప్పని కొన్ని హాస్పిటల్ ఉన్నాయి. వేరొక పురుషుని ద్వారా ఉన్నటువంటి వీర్యాన్ని తీసి వాళ్ళు సమ్మతిస్తే ఆ స్త్రీల గర్భాలు పంపించి బిడ్డలు కన్యలాగా ఒక సెక్షన్ ఇప్పుడు ఉంది. లేదు, ఆ భార్యాభర్తలు ఎట్లయినా సరే కొన్ని మెడిసిన్ వాడిన దాన్ని బట్టి గర్భం దాల్చేలాగా అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నాలు ఉన్నాయి, కొన్ని కోణాలు ఉన్నాయి. ఇట్లా గర్భం దాల్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు దేవుడే మూసిపెడితే నువ్వెంత ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంది? పిల్లల్లో కనాలన్నా, పిల్లలు ఆయుష్ దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా, మంచి భవిష్యత్తులో ఉండాలన్నా, నువ్వు ఒక ప్రయోజకరమైన పాత్ర కావాలన్నా దేవుడు అనుమతి లేకపోతే నువ్వు ఎంత తిప్పలు పడ్డ ఉపయోగం ఉండదు. మానోహ దంపతులు కూడా కొన్నాళ్ళు దేవుడు అలా గర్భఫలం కలగకుండా ఆపాడు. తర్వాత టైం వచ్చింది, ఇచ్చాడు. ఎల్కానా పెనినాతో పిల్లలుగా అన్నాడు, కానీ హన్నాతో గొడవ పెట్టుకున్నాడు. నా ఉసురు తగులుతని గొడవ పెట్టుకుంటే దేవుని సన్నిధిలోకి ఒక తీర్మానానికి వచ్చినప్పుడు మాత్రమే ఆమెకు గర్భం కలిగేలాగా దేవుడు అనుమతించాడు. జకరియా ఎలిజబెత్లు పండు వృద్ధాప్యం వరకు నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా దేవుని చేత నీతి మంచులు, యథార్థవంతులని బిరుదు పొందారు. ఓ గడియ వచ్చింది, అప్పుడు మాత్రమే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. దావీదు భార్య సౌలు కుమార్తె మీకాలు దేవుని మందసం ఎదుట దావీదు ఎగురుతా ఉన్నాడు, ఆత్మలో పరవశిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత కలిగిన వాడై రాజుగా ఉండి కూడా మందసం తీసుకొచ్చి దేవుడు అనుకున్న స్థలంలో పెట్టించాడు. అక్కడ రాసిలేదుగా పాస్టర్ గారు అంటూ కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఇది దావీదు మనసు ప్రేరేపించబడితేనే కదా అక్కడ పెట్టగలిగింది. మధ్యలో ఏడైనా పెట్టవచ్చుగా. ఈ లాజిక్ పనిచేయదు. ఇట్లాంటి రంధ్రాన్వేషకులు ఎక్కువయ్యారు ఇవాళ క్రైస్తవ ప్రపంచంలో. ఆ రంధ్రాన్వేషణ చేస్తూ గొప్ప గొప్ప దైవజనుల మీద బురద జల్లుతున్నారు, వ్యూవర్స్ పెంచుకుంటున్నారు, యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు, మేము మంచోళ్ళు అని బిరుదు పొందుకుంటున్నారు. కానీ క్రీస్తు న్యాయపీఠం వదిలిపెట్టదుగా. నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా కప్పగంతులు వేసినా క్రీస్తు న్యాయపీఠం ఉంది. ఆ రోజు ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. నాకైనా సరే, నేనేం పెద్ద నీతిమంతుని కాదు, పైనుంచి వచ్చినోని కాదు. నేను కూడా ఆ వరుసలో నిలబడాల్సిందే. నా పొరపాట్లు ఏమన్నా అడుపుకోవాల్సిందే. నేనేం ప్రత్యేకం కాదు, నేను కూడా మీలో ఒకడిని ఆ వరుసలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది రంధ్రాన్వేషణకు పరితెగించారు. ఉపయోగం ఏముంది? ఏమన్నా నువ్వు ఆధ్యాత్మికంగా పరిపక్వతలోకి వచ్చావా? లేదుగా. లేనిపోయింది ఎందుకు? దావీదు మందసాన్ని అక్కడ పెట్టి అందరిని దీవించాడట. తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, భార్యను కూడా దీవించడానికి ఇంట్లోకి వచ్చాడు. అందరిని దీవిస్తా చివరిగా తన భార్యను దీవించడానికి వెళితే ఆమంటది, నీచుడొకడు గుడ్డలు లేకుండా పనికచ్చల ముందు అందరి ముందు ఎగిరినట్టుగా రాజువైన నీవు పనికచ్చల ముందు ఒక నీచుడుగా వస్త్రహీనుడివై ఎంత బాగా ఎగురుతున్నా అని చెప్పని నవ్వింది. నవ్వింది. దావీదు అన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్న నేను నీ తండ్రి తర్వాత ఈ ఇజ్రాయేలును పరిపాలించడానికి ఆ సింహాసనాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. గొర్రెల కాపరిని నేను వాస్తవమే. నీ కంటికి నేను తక్కువగా కనపడవచ్చు వాస్తవమే. కానీ నేను నా దేవుని సన్నిధిలో
నేను చేసిన పని నా దేవునికి నచ్చింది, నాకు నచ్చింది. నువ్వు ఇంతకన్నా ఇంకా ఎక్కువ తృణీకరించినా నేను సిగ్గుపరచబడను. నీ తండ్రిని పక్కకు నెట్టేసి నాకు ఇచ్చాడు ఆ సింహాసనం. కృతజ్ఞుడినే ఆయన ఎదుట అలా ఆరాధన చేయటం నాకు మేలే. నువ్వు తృణీకరించడాన్ని బట్టి నేనేమో పెద్ద ఇదైంది ఏమీ లేదు అని చెప్పని ఆమెను దీవించి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం మీకాలు బ్రతికినంతకాలం పిల్లలు లేకుండా అంచే ఉండిపోయింది. అలాగా ఆమె గర్భాన్ని మూసేశాడంట దేవుడు. కొంతమంది శ్రేష్టమైన భక్తులను కావాలని తృణీకరిస్తూ ఉంటారు. ఇలాగనే భర్తను తృణీకరిస్తారు కొంతమంది, భార్యను తృణీకరిస్తారు కొంతమంది. పిల్లలు లేకుండా దేవుడు అట్నే పెట్టేస్తాడు. ఇక నువ్వు ఎంత లబో దిబోని మొత్తుకున్నా సరే పిల్లలు కలగరు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు కలగరు. కారణం దేవుడే మూసేశాడు కాబట్టి ఆ గర్భాన్ని. డాక్టర్లు చెబుతారు, అమ్మ నీకు ఇక పిల్లలు పుట్టరు, గర్భసంచిలో కణుచులు ఉన్నాయి, నీటి కాసులు ఉన్నాయి, లేదా గర్భాశయ క్యాన్సర్ ఉంది, లేదంటే ఎయిడ్స్ ఉంది. ఈ కారణాలను బట్టి భార్యాభర్తలు దాంపత్య జీవితం కొనసాగించరుగా. ఇదే కారణం కనుక కొనసాగితే నిన్నెంత ప్రేమించే భర్త అయినా సరే, నిన్ను కన్న కూతురుగా చూసుకునే అత్తమామలుగా కనపడుతున్నా సరే, ఒకరోజు మాత్రం ఖచ్చితంగా అరే పోయి గొడ్డుపోద్దాన్ని, అలాగనే ఈ జబ్బుదాన్ని తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావేందిరా విడాకులి ఎందుకంటారో తెలుసా మాట? భర్త భార్య శారీరకంగా కలుస్తున్నప్పుడు ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు, ఇంకో రోజు కాకపోయినా ఇంకో నెల, సంవత్సరం, ఇక 2-3 సంవత్సరాలకైనా 10 ఏళ్ళకైనా సరే విశ్వాసాన్ని బట్టి, ప్రభు చిత్తంలో విశ్వాసాన్ని బట్టి శారీరకంగా కలుస్తున్నారు కాబట్టి ఏమో ఆయనకు దయబుట్టి మేమిద్దరం శారీరకంగా కలుస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఈ మాట కూడా బైబిల్లో ఉంది. రెబ్కా ఇస్సాకు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఆ తర్వాత శారీరకంగా కలిసినప్పుడు దేవుడు వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాడు అని ఉంది అక్కడ మాట. రాహేలు కూడా ఆమెలో ఉన్న కఠినత్వం విరిగిపోయినప్పుడు, ఆ గర్వం, ఒక వ్యక్తిని తృణీకరించేటువంటి స్వభావం విరిగిపోయినప్పుడు, యాకోబు రాహేలు కలిసినప్పుడు దేవుడు వారిని శారీరకంగా కలిసినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొనెను అని ఉంది. అలాగనే హన్నా, అలాగే ఎల్కానా ఆమె మందిరంలోకి వెళ్ళి తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇక దుఃఖం అనేది మానేసిదట. మానేసినప్పుడు అక్కడ రాసిన మాట ఏంటంటే, హన్నా ఎల్కానా ఇద్దరు శారీరకంగా కలిసినప్పుడు, అంటే ఆమెను కూడినప్పుడు అని ఉంటుంది అక్కడ. అంటే శారీరకంగా కలవటం అని అర్థం. కూడుట అంటే కలుసుకోవటం, శారీరకంగా కలుసుకోవటం, అది ఆ మాట. అలా కలిసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. అప్పుడే వాళ్ళకి గర్భఫలం కలిగింది. ఎందుకురా ఇది గొడ్డుపోతి కాబట్టి విడాకులు ఇచ్చి అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే నీతో శారీరక సుఖం ఆ వ్యక్తికి లేదు, మానసిక వేదన, డబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఏ ఇంటికైనా ఒక ఆడపిల్ల కోడలుగా వచ్చినప్పుడు, కొడుకు కానీ లేదంటే కూతురికి భర్తగా వచ్చిన ఆ భర్త తరపుడైనా సరే, ఈ ఇంటి అమ్మాయి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు గర్భం దాల్చాలి, పిల్లలు కనాలి, వంశాభివృద్ధి కలగాలి అంటే పిల్లలు కావాలి, వారసత్వం కావాలంటే మగపిల్లలు కావాలి, ఆడపిల్లలు కావాలి. కొంతమంది ఆడపిల్లలే కోరుకుంటారు, కొంతమంది ఏమో మగపిల్లగాడు ఒక్కడైనా కావాలి, ఒక్కడు కూడా లేకపోతే ఎట్లా అని చెప్పి అనుకుంటారు. అసలు ఈ సెక్షనే లేదు, ఆ వ్యక్తితో శారీరకంగా కలవటమే లేదు. ఇక నీకు గర్భఫలం ఏడు నుంచి వస్తుంది? దేవుడు ఒకవేళ అనుమతించిన రోగాలను బట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే గర్భఫలం ఎలా వస్తుంది? ఒకవేళ నువ్వు దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి అడుగులు వేస్తున్నావేమో, దైవ చిత్తాన్ని కాదని పక్కకి వెళ్ళి ఉన్నావేమో, ఆ కారణాన్ని బట్టి కూడా నువ్వు శపించబడతావు. ఆ కారణాన్ని బట్టి కూడా నీకు ఏ ప్రతిఫలం పొందలేవు ఖచ్చితంగా. ఎందుకంటే
బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఉన్నాయి. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు అని చెప్పబడిన ఉదాంతంలో 5కు 5 ఒకడు సంపాదిస్తే 10 బడా మంచి దాసుడా అన్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు అన్నాడు. 10 పట్టణాల మీద అధికారివై ఉండు అన్నాడు. 2 తలాంతుల నెక్స్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఉన్నది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. 5 తలాంతులు ఒకడు, 2 తలాంతులు ఒకడు, 1 తలాంతు ఒకడు గురించి 14వ వచనం కాడ నుంచి ఇక కిందకి చూస్తే కనపడుతుంది. అక్కడ 29వ వచనం వరకు 5 తలాంతులు 5 సంపాదిస్తే 10 పట్టణాల మీద అధికారివై ఉండు అన్నాడు. 2 సంపాదించినోడికి 2 ఇచ్చి 4 పట్టణాల మీద నమ్మకంగా అధికారివై ఉండు అన్నాడు. 1 తలాంతు ఇచ్చినోడిని అడిగితే విత్తని చోట అంటే విత్తుట అంటే భూమిలో విత్తనాలు వెయ్యని చోట అంటే వేరొకని పొలంలో ఆ పంట కోసుకొని కూర్చుకునేవాడు అంటే దగ్గర దోచుకునేవాడు అని నేను గ్రహించిన వాడిని భూమిలో గుంత తీసి వాటిని పాతి పెట్టాను. ఇదిగో నువ్వు ఇచ్చిన 1 తలాంతు నువ్వు తీసుకో అన్నాడు. అరే, నేను విత్తన చోట పంట కోయివాడనని తెలిసిన వాడివైతే షావుకారి దగ్గర ఇస్తే వాళ్ళ దగ్గర నాకు వడ్డీ వచ్చేది కదా, నా అసలు వచ్చేది వడ్డీ వచ్చేది కదరా. అంటే మొండితనం, మూర్ఖత్వం అన్నమాట. దైవ చిత్తానికి వ్యతిరేకం అడుగులు అన్నమాట. దేవోక్తి గనక ఈ వ్యక్తుల్లో గనక నిలబడి ఉన్నట్లయితే 5 తలాంతులోడికి 10 సంపాదించినోడికి దేవుని వాక్య సందేశం అనేది స్థిరముగా ఉన్నది కాబట్టి కష్టపడ్డాడు. దేవుడిచ్చిన తలాంతులు నేను ఖర్చు చేయాలి, ఆత్మను సంపాదించాలా, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడాలి, అనేకులను ప్రయోజనకరమైన పాత్రలుగా సిద్ధపరచాలి, నా ప్రభు పక్షంగా భూదిగాంతల వరకు వారిని నడిపించాలని తృక్షణ, తీవ్రత, వాంఛ, కోరిక కలిగిన వాడే వాడు కష్టపడ్డాడు. రెండో వాడు కూడా అలాగే, నేను 2కి 2 నా స్థితి ఇది, నా దేవుడు ఇంతలో నన్ను ఆశీర్వదించాడు, చాలా సంతోషం అని చెప్పని అతనికి ఇచ్చిన 2 తలాంతులను ఉపయోగపెట్టుకొని 2కి 2 4 సంపాదించాడు. వాక్యము నిలబడ్డవాడి పరిస్థితి ఇది. వాక్యము విన్నట్టు విని గాలి కొదిలేసేవాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఇక్కడ విత్తని చోట నీవు కోయివాడవని, పంట లేని కాడ అదే మాట ఉంటాయి అక్కడ. గ్రహించిన వాడినే గొంత తీసి దాంట్లో బూడ్చిపెట్టి ఇదిగో తెచ్చి నీకు ఇస్తున్నా. కోపడ్డ దేవుడు. కొంతమంది అడుగుతారు, దేవుడు నన్ను ఎందుకు ఇట్లా కోపడుతున్నట్టు ఎందుకు చేస్తున్నాడంటే, కన్న తండ్రే కన్న తల్లే నువ్వేదన్నా పొరపాటు చేస్తే, వారు సహించలేనంత గొప్ప పొరపాటు చేస్తే నిన్ను ఇంట్లో ఉంచుతారా బయటికి నెడతారా చెప్పాలి. ఎక్కడైనా ఒక ఆఫీసులో నువ్వు ఉద్యోగం చేస్తున్నట్టే చెయ్యరాని నేరం నువ్వు చేసావు, ఆ ఆఫీస్కున్న రూల్స్కి అగెనెస్ట్గా నువ్వు కొన్ని నీచమైన కార్యాలు చేసావు, వాళ్ళ మంచి పనులు చేసావు, నిన్ను ఇంకా ఉన్నత స్థితిలో పెడతాడా, పోస్ట్ మొత్తం తీసేసి ఏది వీడు ఫ్రాడ్ అని చెప్పి ముద్రేసి సస్పెండ్ అంటారా? ఏం చేస్తారు? కాలేజీలోనూ స్కూల్లోనూ దుర్మార్గమైన పనులు మగపిల్లగాడైన ఆడపిల్లైనా చేస్తే తల్లిదండ్రులు పిలిచి మందలించి మరీ మా స్కూల్లో వద్దు తీసుకెళ్ళిపోండి అని చెప్పని అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. యేసయ్య నిన్ను ప్రేమించి జన్మత కర్మత పాపాల నుంచి విడిపించి తన స్వరక్తాన్ని నీకు నీపై కుమ్మరింప చేసి నిన్ను శుద్ధునిగా చేసి శుద్ధురాలుగా చేసి తండ్రి అయిన దేవునితో సమాధానం పరిచి పరిశుద్ధాత్మను సంచకరు నీకు ఇచ్చి, దత్తపుత్రాత్మ అనేది పరిశుద్ధాత్మ, అది దాని చేత నిన్ను నడిపిస్తూ క్రీస్తు స్వారూప్యలోకి నువ్వు రావాలని తపనతో ఆయన ఆసక్తిగా నీలో ఆయన పని జరిగించాలని పూనుకుంటా ఉంటే, ఎప్పటికప్పుడు వాక్యం అందిస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని పెడచెవిని పెట్టి ఆ వాక్యాన్ని గాలి కొదిలేసి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులకు అనుగుణంగా అడుగులు వేస్తూ భక్తిపరుడను భక్తిపరురాలని చెప్పని
సంఘానికి, సేవకులకు, ప్రభు వల్ల సమీపిస్తున్నప్పుడు, నీతో పాటు ఉన్నవారికి పరిచర్య చేస్తున్నప్పుడు, నీ పక్కనే పరిచర్య చేస్తున్న వాళ్ళకి చాలా మంచిదానిగా, చాలా మంచివాడిగా కనపడ్డావు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి బెల్షస్సరు అను రాజు వలె నువ్వు కనపడుతున్నావు. అంటే కాటా వేసి చూస్తే నీ మనో అభీష్టము, అంటే హృదయంలో ఏమైతే కోరిక ఉందో అది ఎక్కువ కనపడుతుంది, దేవుడు అనేది తక్కువ కనపడుతుంది. కాబట్టి నీ లెక్క తేల్చేశాను అన్నాడు అక్కడ బెల్షస్సరుతో. నీ లెక్క తేల్చేశాను అన్నాడు. మెనే టెకెల్ ఉఫార్సెస్ అని చెప్పాను. రిఖాందల్లా షరా బాబా, నీ లెక్క తేల్చేశాను అన్నాడు. అక్కడైతే రాజ్యాన్ని తీసేసి ఇక్కడైతే నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఇచ్చిన తలాంతును ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సద్వినియోగం చేయలేదు కాబట్టి దాన్ని వినియోగపరిచి రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడకుండా నీ చిత్తానికి అనుగుణంగా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి ఒక నిర్ణయానికి బట్టి పక్కకి వెళ్ళిపోయావు. కాబట్టి నీకు ఎట్ట పరలోక రాజ్యం ఇస్తాడాయన? వాస్తవికంగా నీకు కిరీటం ఇవ్వాలనుకున్నాడు. వాస్తవికంగా అందరూ నీచంగా చూస్తున్న నీ కుటుంబాన్ని కాస్త అనేక కుటుంబాలకు, అనేక వ్యక్తులకు, అనేక సమాజాలకు, పట్టణానికి, జిల్లా, రాష్ట్ర, దేశాలకు కూడా దీవెనకరంగా చేయాలన్నది దేవుని బృహత్తర ప్రణాళిక. అవన్నీ నీకు తెలుసు. కానీ స్వేచ్ఛాజీవి వేరుండగోరుంది స్వేచ్ఛాజీవి అని సామెతల గ్రంథంలో రాసి ఉంది. అట్టి దానికి శ్రమలు విస్తరిస్తాయని కూడా రాసి ఉంది. నేను స్వేచ్ఛగా ఉండాలండి, ఆ సేవా సెక్షన్ నాకు సెట్ కాదు, నేను కరెక్ట్ కాదని చెప్పాను. దేవుడేమో నువ్వే కావాలంటున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించి నీకు బహుమతి ఇవ్వాలని, నిన్ను వాడుకొని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, సంస్కరణ పని జరిగించుకోవాలని, దేవుని యొక్క గొప్ప సేవ జరిగించుకోవాలని నిన్నే కోరుకున్నాడు. ఒక ఆడపిల్లగా నిన్నే కోరుకున్నాడు, ఒక మగపిల్లగాడిగా నిన్నే కోరుకున్నాడు. కానీ నువ్వేం చేసావు? దైవ చిత్తానికి బయటకు వెళ్ళిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి ఒక నిర్ణయము, అది వివాహం కావచ్చు, ఒక నిర్ణయము వ్యాపారం కావచ్చు, ఒక నిర్ణయము సేవ అనేది చేయటం కావచ్చు, ఏదైనా ఒకటి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసి ఈరోజు దేవా నాకు పరలోకం, దేవా నాకు నిత్యత్వం అంటే ఎట్టిస్తాడాయన? ఆయన ఇవ్వననే చెబుతున్నాడు. దేవా నాకు గర్భఫలం ఇవ్వంటే కొంతమంది తెలివితేటలు భలే విచిత్రంగా చూపిస్తారు. కొంతమంది గర్భఫలం ఇవ్వమని చెప్పని ఒక విచిత్రమైన తెలివితేటలు కలిగి అడుగుతూ ఉంటారు. ఏంటో తెలుసా? మేమైతే దారి తప్పి దైవ ఉగ్రతకు కారకులమయ్యాము. దేవుడు ఒకవేళ తన కృపచేత గర్భఫలం ఇస్తే మా తర్వాత తరాన్ని ఆశీర్వదించి దేవుని సేవలు వాడుకుంటాడుగా, అలాగైనా మా కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కానీ పిచ్చి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎవరికో ఒకరికి ఇస్తాడు. అది లోతు కుమార్తెలు తప్పు చేసిన దాన్ని బట్టి వాళ్ళ పిల్లల వల్ల వచ్చిన శాపాన్ని కొట్టేయడానికి దేవుడు వాళ్ళని కనికరించాడు. ఎవరికో ఒకరు, ఎవరో ఒకరు మేము అవ్వచ్చు కానీ తెలివితేటలు ప్రదర్శిస్తారు. అసలు దైవ చిత్తము, ఇంకో మాట ఉంది, పరిసయ్యులట దేవుని సంకల్పాన్ని నిరాకరించిరట. పరిసయ్యులు ఇతని చేత మేము బాప్తీసం పొందేది ఏందండి, ఇతని చేత మేము బాప్తీసం పొందేదేంది, ఇతను చెబితే మేము వినేదేంది అని చెప్పనే భావనతో పరిసయ్యులు దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి అని రాసున్న మాట బైబిల్లోనే. దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారట. కారణం ఏంటంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను దేవుని రాజ్యము సమీపిస్తున్నది, ఇదిగో రక్షణ పొందండి అని చెప్పని ఆయన దేవుని మాటలు అందిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని సంకల్పం, బాప్తిస్మ ఇచ్చే యోహాను చేతుల మీదుగా బాప్తిస్ అనుభవంలోకి రావటం, పరిసయ్యులైనా సద్దుకాయులైనా ధర్మశాస్త్రోపదేశకులైనా. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారట.
దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించటం అంటే ఈ దైవజనుడి ద్వారా ఈ వర్తమానం మేము వినేదేంది, ఈ దైవజనుడి ద్వారా మేము బాప్తిసాన్ని అనుభవాలు పొందేదేంది, ఈ దైవజనుడు చెబితే మేము లోపడటమేంది, ఈ దైవజనుడు చెబితే మేము దిద్దుకోవటం ఏంది, ఈ దైవజనుడి దగ్గర అబ్బే పెద్ద సరుకు లేదండి, ఉపదేశం అంత సారం గలదు కాదు. అసలు ఇతను కులాన్ని బట్టి కానీ, ఇతను కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబ సాక్ష్యాన్ని బట్టి కానీ ఇతను చెబితే మేము వినేది ఏంటండి అన్నట్లుగా పరిసయ్యులు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. విచిత్రం ఏందో తెలుసా? బాప్తిసం ఇచ్చు యోహాను తండ్రి అయిన దేవుని ద్వారానే అనుమతి పొంది బాప్తిస్మాలు ఇస్తున్నాడన్న సంగతి సాక్షాత్తు నీకు నాకు మనందరికి విమోచకుడు, రక్షకుడు, రేపటి దినాన నిత్యత్వమంతా పరిపాలించడానికి, ఆయనతో కలిసి పరిపాలించడానికి ఆధారభూతుడు, మన ప్రాణప్రియుడు, మన ప్రియమైన వరుడు అనమాట, మన భర్త అయి ఉన్నాడు యేసయ్య. సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అన్నది కాబట్టి ఆయనే వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను గారి చేతుల్లో బాప్తిసం పొందాడు. ఒకవేళ నీ కళ్ళ ముందు కనబడుతున్న సేవకుడు నీకు ఆనకపోవచ్చు, నీ కళ్ళ ముందు కనపడుతున్న సేవకుడు నీకు ఆనకపోవచ్చు. ఈ మాట చెప్తుంటే ఒక సందర్భం గుర్తొస్తూ ఉంది. నేను ఆత్మీయంగా నేను పుట్టి పెరిగినటువంటి సంఘము తండ్రి సన్నిధి నరసరావుపేట, ఇప్పుడు ఎస్ఆర్కేడ్ కాలనీ పక్కన ఉంది. అక్కడ దైవజనుడు దావీదు రాజు గారు, ఆయన నా ఆత్మీయ తండ్రి, ఆయన దగ్గరే నేను పెరిగా. ప్రారంభంలో నేను ఉన్నప్పుడు కొంతమంది ఈయన దగ్గర అసలు పెద్ద వ్యవహారం లేదు, వాక్యం కూడా సరిగా చెప్పడు, అది ఇది అని చెప్పని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. దైవజనుడి దగ్గర డైరెక్ట్గా పోయా. వాళ్ళు ఇలా అంటున్నారు నీ గురించి, నేను వాళ్ళని గడిగేస్తాను, వాళ్ళని నిలదీస్తా అని చెప్పని మంచి రోషంతో పోయా. పోంగాలని దైవజనుడు అన్నాడు, వద్దు వద్దు దానిలో వద్దు, వాళ్ళేం కదిలే మాకండు. ఇప్పుడు కొంతమంది కూడా అదే మాట మాట్లాడుతున్నారు. నేను వాళ్ళని అంటాను దిగంబరులు, దౌర్భాగ్యులు, దిక్కుమాలినోళ్ళు అంట. ఆ మాట అంటాను నేను. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట. ఆ దైవజనుడి దగ్గర సరుకు లేకపోతే, శ్రేష్టమైన ఉపదేశ సారం లేకపోతే, ఒక వ్యక్తిని ప్రయోజకమైన పాత్రగా చేయటం చేత కాకపోతే, రే అబ్బాయ్ ఇదిగో నేను కనపడుతున్నానుగా మీకు, మరి నేను ఎట్టొచ్చాను బయటికి, మరి నేను ఇంత బలమైన పాత్ర కావడానికి మరి ఆ దైవజనుడి ఆధారం కదా. నీకు దేవుని మాట తీసుకునే మనసు లేదు. నువ్వేందంటే భ్రష్ట మనసు కలిగి దారి తప్పి తిరుగుతున్న నక్షత్రాల వలె తయారై ఉన్నారు మీరు. దేవుని మాటలు తీసుకునే మనసు ఉంటే, ఇదిగో నేను కనపడుతున్న సాక్ష్యం, ఆ దైవజనుడి దగ్గర ఇదిగో నేను పెరిగాను, మరి దేవుడు నాకు ఇంత ఉన్నతమైన కృపనిచ్చాడు, నమ్మకంగా పరిచర్య చేస్తాను ఉన్నాను, దేవుడు తను శ్రేష్టమైన పాత్రగా నన్ను కోరుకొని ఇదిగో ఇలా ఏర్పాటు చేసుకున్నాడు కదా. కళ్ళెదురు సాక్ష్యం నేను కనపడుతున్నాగా, సజీవ సాక్ష్యం. ఇంక సరుకులేంది ఆడరా అయ్యా, నీకేం అర్థం అవుతుంది? నీకేందంటే గద్దించకూడదు, శిక్షణ చేయకూడదు, తప్పు అని అనకూడదు, విచ్చలవిడిగా బ్రతకడానికి వదిలేయాల. అట్ట బరితెగించున్నావు కాబట్టి నీకు అది నచ్చట్లేదు. నేను చెప్పగలను, బలహీనుడిగా కనపడ్డా బలపరచు అని ఎదుట ఆయన బలవంతుడే. ఆమేన్ హల్లెలూయా. ఎవరైనా బలపరిచేది? నజరేయుడగు యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎదుట ఆయన బలవంతుడే. బలవంతుడు కాబట్టి నీకు నచ్చకపోయినా అనేక మంది ఇదిగో ఫలానా దైవజనుడి దగ్గర ప్రార్థన అనేది ఉంది, ఆయన దగ్గర కొన్నాళ్ళు పెరిగితే ప్రార్థన 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 అనే మంట పుట్టుద్దని చెప్పని సాక్ష్యం ఉంది. మరి నువ్వే నేర్చుకుంటున్నావు? తృణీకరించటం, లోపాలు ఎతకటం, నిందా ప్రచారాలు చేయటం, వాక్య ఉపదేశం మొదలు పెడితే బజారు పడతావు పోయి, మళ్ళీ తిరిగి చివరి ఆశీర్వాద ప్రార్థనకి వచ్చేది మనంత వ్యవహారం. నువ్వు ఎప్పుడు అయ్యా వాక్యం వినేది? వాక్యం విని నువ్వు బాగుపడేది ఎప్పుడు? కొంతమంది ఇట్ట తయారయ్యారు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నన్ను నరకానికి ఎందుకు ఎంచాడా అంటే ఒకటే గుర్తుపెట్టుకో,
దైవ చిత్తానికి వ్యతిరేకంగా పక్కకి వెళ్ళిపోయావు. ఆ ఒక్క తలాంతోడు గనక పక్కకి వెళ్ళిపోయినట్టు. అయ్యా అది ఉపమానం కదా అంటే నీకు అర్థం కావడానికి చెప్పాడు యేసయ్య. చెప్పింది ఓ సేవకుడు ఇంకొకళ్ళు అయితే నువ్వు దాన్ని పక్కన పెట్టవచ్చు. సృష్టికర్త నిన్ను నన్ను కోరుకొని ఏర్పాటు చేసుకొని విశ్వాసానికి నీ విశ్వాసానికి ఈ విశ్వం మొత్తానికి పునాదిగా ఉన్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నోటి మాట అది, ఆయన నోటి మాట. ఉపమానంగా అంటే నీకు అర్థం కావడానికి చెప్పాడు. అది వాస్తవం, అది వాస్తవమే, వాస్తవంగా జరిగేదే అక్కడ ఉపమానంగా నీకు అర్థం కావడానికి చెప్పాడు అంతే. అదే ఉపమానాన్ని పక్కన పెడతానికి కాదు, ఆ ఉపమానంలోని విలువైన సంగతులు ఉన్నాయి, విలువైన సందేశాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా. దేవోక్తి లేక జనం చాలామంది కట్టడి అనేది లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నడుం బిగిస్తూ ఉన్నారు. దేవుని జనాంగమా బాగా గమనించండి. నీకు ఇంకా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తా. ఇంకా నీకు అర్థం కావాలంటే ఏంటయ్యా ఆ విషయం అంటే అహబు యెజబెలు అనేవాళ్ళు దేవుని చేత దేవుని ప్రజలను పరిపాలించడానికి ఏర్పరచబడిన రాజు రాణి. ఈ యెజబెలు ఐగుప్తు నుంచి ఒక 2 దేవతలను పట్టకొచ్చుకుంది ఆ తల్లి. కొంతకాలం వాళ్ళ కాపురం సజావుగానే సాగుతూ ఉంది, బిడ్డలు కూడా కలిగారు, రాజ్య పరిపాలన చక్కగా ఉంది. ఈ తల్లికి ఏడలేని పుండు పుట్టిందన్నమాట. నేను నా దేశం నుంచి 2 పోత విగ్రహాలను తెచ్చుకున్నాను కదా, ఆ 2 పోత విగ్రహాలకు 2 చోట దేవాలయాలు కట్టి దానికి ప్రత్యేకంగా మా ఊళ్ళో మా దేశంలో యాజకులు ఉంటారు, అంటే పూజారులు, వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఒక దేవతకేమో 400 మందిని, ఒక దేవతకేమో 450 మందిని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి ప్రజల మొత్తాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి, వాళ్ళు చెప్పిన మాటకు అనుగుణంగా నడవటానికి, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు భయభక్తులు కలిగి ఉండటానికి యెహోవా దేవుని వైపు నుంచి అహబు యెజబెలు ఇద్దరు ఏం చేశారంటే 2 దేవతా ప్రతిమ అంటే బొమ్మ, ఆ 2 బొమ్మలు తీసుకొచ్చి ఆడ పెట్టి ఇక ఇదే దేవుడు, ఇప్పుడు ఈరోజు మన రాజ్యంలో ఇంత గొప్ప కార్యం జరిగిందంటే ఈ ఇద్దరే కారణం, ఈ ఇద్దరు దేవుళ్ళే కారణం. ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిందంటే ఇదిగో ఈ ఇద్దరే కారణం. ఇదిగో ఈ అవసరం తీరిందంటే ఇదిగో వీళ్ళే కారణం అని చెప్పనే రీతిగా మొత్తాన్ని యెహోవా దేవుని వైపు నుంచి, అంటే యేసయ్య వైపు నుంచి అహబు యెజబెలు వైపు ముందు మళ్లించుకొని ఆ తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ 2 దేవుళ్ళ యొక్క గొళ్ళ దగ్గరికి చిన్నగా నడిపించారు. యెహోవా ప్రవక్తలను చంపుతున్నారు, దొరికినట్టు నిలదీసి అడిగితే ఈరోజు అయ్యా ఇది కరెక్ట్ కాదని ఎవరైనా దైవజనుడు చెబితే ఆ దైవజనుడు తేడా అని చెప్పని అతని సాక్ష్యాన్ని భ్రష్టు పట్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ సేవకులు ఉన్నారు. ఈరోజు లేరు అంటానికి లేదు. దేవుని యొక్క ఆజ్ఞ ఎందుకు అంటున్నానంటే, ఆజ్ఞ కట్టడాన్ని ఎందుకు అంటున్నానంటే, రాజు రాజ్య పరిపాలన చేసేదానికంటే ముందుగా యేసయ్య మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి న్యాయ విధులు అనేది 5 కాండాలు, 5 గ్రంథాలు కలిపి ఒక పుస్తకం ఉంటుంది ఆ రోజుల్లో. ఆ 5 గ్రంథాలు కలిగినటువంటి ఆ పుస్తకంలో రాజు ఎలా పరిపాలన చేయాలి, ప్రజలను నీతి న్యాయాలు ఎలా నిర్వర్తించాలి, ఒక విషయంలో ఎలా తీర్పు తీర్చాలి ఏంటన్నది అన్ని క్షుణ్ణంగా రాసి ఉన్నాయి. మోషే ద్వారా ఇవి చెప్పబడ్డాయి. ఇజ్రాయేల్ ప్రజలకు చర్మపు కాగితపు వాటి మీద, ఆ పత్రాల మీద, చర్మపు ఆ పత్రాలు ఆ కాగితాల మీద అవి రాసి ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని దొరికాయి, వాటిని భద్రపరిచారు, కొన్ని మ్యూజియాల్లో ఉన్నాయి. ఇజ్రాయెల్ పట్టణానికి వెళ్తే, రోమా పట్టణానికి వెళ్తే అక్కడ ఆ మ్యూజియంలో పెట్టి ఉన్నాయి కొన్ని పత్రాలు, రాత పత్రాలు. అవి ఇప్పటికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.
అటువంటి పత్రాలు రాజు దగ్గర ఉండాల. రాజు ఖచ్చితంగా రోజు అవి చదవాల, వాటిని అభ్యసించాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, వాటిని బట్టి సంతోషించాలి, దేవుని మహిమపరచాలి. ఈ సంగతి అంతా అహాబుకు తెలుసు, యెజబెలుకు కూడా తెలుసు. అంటే దేవోక్తి అన్నమాట. ఇవన్నీ తెలిసిన వాళ్ళై కూడా దేవుని ప్రజలను దారి మళ్లించారు. దారి మళ్లించటం దేవునికి ససేమిరా నచ్చని వ్యవహారం. చూడండి, బాగా గమనించండి. అక్కడ అహాబు, యెజబెలు మాత్రమే, వారి కుటుంబ సభ్యులు మాత్రమే శిక్షించబడ్డారు. ఈ కారణాన్ని బట్టి వారు శిక్షించబడ్డారు. దారి మళ్లించబడిన ప్రజలు శిక్షించబడలేదు. అహాబు, యెజబెలు ఏర్పాటు చేసుకున్న 850 మంది ప్రవక్తలు చంపబడ్డారు. అలాగనే దారి మళ్ళటానికి కారణమైనటువంటి అహాబు, యెజబెలు వాళ్ళ రక్తం ఎలా అంటే కుక్కలు నాగాయి చచ్చినప్పుడు. దానికి కారణం నీతిమంతుడైన నాబోతు అనే వాని పొలం దగ్గర కుయుక్తి పని తప్పుడు సాక్ష్యం పెట్టి రాళ్లతో కొట్టి చంపించారు. ఆ చంపబడినప్పుడు నాబోతు అనే వాని యొక్క రక్తము ఆ భూమి మీద పడితే కొన్ని కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకాయి. దేవుడు చూశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలా. దేవుని ఆజ్ఞ కట్టడలు అనుసరించిన వాళ్ళైతే ఒక నీతిమంతుని జోలి పోరు. ఈరోజు నువ్వు శపించబడ్డావన్నా, నీ సేవ నీ దగ్గర నుంచి తీసివేయబడిందన్నా, నీతిగా యథార్థంగా దేవుని మీద ఆనుకొని దేవుని చేత పిలువబడ్డ దైవజన్ని జోలిపోయావు కాబట్టి నీ దగ్గర నీకు సేవ లేకుండా తీసేశాడు దేవుడు. నీకేదైనా నష్టమైనా నరకమైన ఇంకేదైనా కన్ఫర్మ్ చేశాడంటే నీతిమంతుని కన్నీరు. ఏ వ్యక్తి, ఏ దైవజనుడికి జోలిపోయావు, ఏ దైవజనుడికి సేవ లేకుండా చేయాలని చూసావు, ఏ దైవజనుడికి ఆత్మ లేకుండా, సంఘం లేకుండా, భవిష్యత్తు లేకుండా, వివాహ విషయంలో జోక్యం చేసుకొని, ఏ దైవజనుల విషయంలో, ఏ నీతిమంతుడి విషయంలో, ఏ నీతిమంతురాలి విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావో ఆ కారణాన్ని బట్టి కదలాల్సిన ఆయన కదిలాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కదలాల్సిన ఆయన కదిలాడు. నీకు రోగమైన, రూపమైన, వ్యాధనైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా ముందు నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవా, నేను ఒకవేళ నీతిమంతుని జోలి వెళ్ళి నీతిమంతుని విషయంలో ఏదైనా దుర్మార్గ పనులు చేశానా, ఆ కారణాన్ని బట్టి ఇదిగో తండ్రి ఇంత వేదన, ఇంత రోగం, ఇంత ఇబ్బంది, ఇంత ఇరుకు, ఇంత శాపం, ఇంత కీడు అనుభవిస్తున్నానా, అయ్యో నన్ను క్షమించమని దేవుడిని అడగాల. దేవుడు ఒకవేళ అనుమతిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. క్షమాపణ అడగంగానే నా రోగం తగ్గుద్దా, క్షమాపణ అడగంగానే నేను నిత్యత్వంలోకి వెళ్తానా, క్షమాపణ అడగంగానే నా సేవ నిలబడుద్ది అంటే పొరపాటును కూడా జరగవు. నువ్వు ఒక సేవకుడు అయి ఉంటే, సంఘ కాపరి అయితే, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు జోలి వెళ్ళి ఆ దైవజనుడు ద్వారా నడిపించబడుతున్న సేవ విషయంలో జోక్యం చేసుకొని, ఆత్మల విషయంలో జోక్యం చేసుకొని, ఆ సేవ స్థిరత్వం లేకుండా అసలు సంఘమే లేకుండా చేయాలని ఒకవేళ అదిగో దైవజనుడా వినో బాబు, కలువరి టెంపుల్ నరసరావుపేటలో ఏర్పడిందంటే గడగడ ఉనుకుతా వచ్చావు పరిసరకాడికి. స్థానికంగా సేవ నడిపిస్తున్న సేవకుడిని సైతం మందలించావు. ఏం చేస్తున్నావు? జనం తగ్గుతుంటేనని. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడైన దైవజనుని కదిలించావు, నీ సేవ నీకు లేకుండా తీసేస్తున్నాడు. మొదటిగా దేవుని ఎదుటికి వెళ్ళి క్షమాపణ కోరుకో. ఆ తర్వాత దేవుడు అనుమతిస్తే ఏ నీతిమంతుడైన దైవజనుని జోలి వెళ్ళావో ఆ దైవజనుడి దగ్గర పోయి క్షమాపణ అడుగు. ఈ కారణాన్ని బట్టి నా సేవ పరిచయం ఉంటుందంటే ఉండదు. కానీ నీకు మాత్రం నిత్యత్వం అనేది దేవుడిస్తాడు. ఒకవేళ నీ తర్వాత సంఘానికి నాయకుడు ఎవరా అని చెప్పి ఆలోచిస్తున్నావా? నాయకులు ఎవరు లేరు. నీతిమంతుని జోలి వెళితే ఇదిగో
ఒక వ్యక్తిని ఇలా జీవితం నాశనం అవుద్ది అని చెప్పనేది చూపించడానికి, ఒక ఆడపిల్ల అయితే మగపిల్లగాడు అయితే నీ జీవితంలో దేవుడు అనుమతించిన శిక్ష, రోగం, పరిస్థితులన్నీ ఉపయోగపెట్టుకొని ఇంకొకడు సరిగా బ్రతకడానికి వాటిని మార్గంగా చూపిస్తాడు దేవుడు. అవసరమైతే నిన్ను నిత్య నరకానికి అప్పచెబుతాడు, నిన్ను ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు. పంపించైనా ఇంకా కొంతమందిని ఆ భ్రష్టత్వం, ఆ పాడు పనులు చేయకుండా సరైన మార్గంలో నడిపించుకుంటాడు. నీ దగ్గర నుంచి సేవ మొత్తం తీసేసి యెజబెలు, అహాబు యొక్క రక్తం కుక్కలు నాకే అంటే వేరొకళ్ళకి దాన్ని అప్పచెప్పేస్తాడు. దేవుని కృపలో ఆ సంఘం మొత్తాన్ని కుక్కలు ఏం చేస్తాయి? మనిషి దొరికినా, మాంసం దొరికినా ఎట్టబడితోట బీగేస్తాయి. అట్టనే ఒకవేళ నువ్వు కళ్ళగానొచ్చు, నా తర్వాత నా బిడ్డలు ఉన్నారు సేవ పరిచయం చేస్తారని, అసలు వాళ్ళ ద్వారానే సేవ మొత్తం భ్రష్టుగా మారిపోయి అసలు సేవే లేకుండా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అయ్యో మహాబబులోను, ఏంది ఇంత భయంకరంగా ఘోరంగా పడిపోయావు, ఎంత బాగా నువ్వు ఉన్నావు, ఎంత పేరు గటించావు, నీ వల్ల ఎంత లాభం పొందామని చెప్పని వర్తకులు ఏడ్చారని ప్రకటన గ్రంథంలో ఉంది. అలాగ చెప్పుకుంటారు చరిత్రలో, అయ్యో ఈ సేవ ఎంత గొప్పగా ఉంది, ఇంత ఇంత భ్రష్టత్వంగా మారిపోయింది, ఇంతగా పడిపోవడానికి కారణం ఏంటని చెప్పుకుంటారు. ఖచ్చితంగా ఒక నీతిమంతుడి ద్వారా దేవుడు తన సంకల్పంలో ఏర్పరచబడిన సేవకుని ద్వారా దేవుడు సేవ జరిగిస్తూ ఉంటే ఆ సేవ విషయంలో నువ్వు జోక్యం చేసుకొని నువ్వు చేయాల్సింది చేసావు కాబట్టి దేవుడు నీకు ఇస్తున్న తీర్పు ఇది. ఒకవేళ ఎవరైనా అయ్యా నేను నరకానికి వెళ్ళాను, నా పరిస్థితి ఇదంటే నీకు కూడా దేవుడు చెబుతున్న మాట రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏందయ్యా ఆ మాట అంటే అక్కడ రాస్తాడు దేవుడు, ఐగుప్తులో కొన్ని అద్భుతాలు చేసి ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. కఠినపరిచిన దేవుడు అదంతా బాగానే ఉంది. ఎందుకంటే అక్కడ దేవుడు అమోరీయులకు కొంతకాలం 400 సంవత్సరాల కాలం ఇచ్చాడు సరి చేసుకోవటానికి. వినల దేవుడు శిక్ష అనుమతించాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే 9వ అధ్యాయంలో ఓ మాట రాశాడు. 18వ వచనం కాడి నుంచి చూస్తే, లేదు 20వ వచనం కాడి నుంచి చూస్తే, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు, నన్నెందుకు ఇలాగ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఆ ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘటము ఒకటి ఘనహీనతనకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగున దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించునని. ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఒక ముద్దే మట్టి ముద్దలో నుంచి కొన్నేమో ఉగ్రతకు, కొన్నేమో ఆయన మహిమ ప్రభావాన్ని చూపించడానికి, కొంతమందిని ఆశీర్వాదానికి, కొంతమంది ఉగ్రతకు. వాస్తవికంగా ఈ ప్రశ్న అడుగుతున్న నీవు ఒక ఆడపిల్లవు, ఏంది నాకెందుకు ఇలాగా, దేవుడు నన్ను ఎందుకు నరకానికి ఎంచాడని చెప్పంటే, దేవుని సంకల్పం నుంచి బయటికి వెళ్ళావు కాబట్టి ఇప్పుడు నీకు దేవుడు నిర్ణయించింది ఉగ్రత, అంటే నిత్య నరకం. కొరహు, జాజన్, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు దేవుని మాటకు అలాగనే దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగారు కాబట్టి భూమి నెరవిడిచి వారి సమీప బంధువులు కలిగిన మొత్తాన్ని భూమి నెరవిడిచి మృంగివేసింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక దాటి మీదకి వచ్చారు. వాళ్ళు చంపబడకపోతే వీళ్ళల్లో ఇంకా మూర్ఖత్వం అంతే ఉండేది. కనాను దేశపు యాత్రలో, అరణ్యము ఎడారి యాత్రలో కొనసాగుతుండగా మాకు అన్నం కావాలని సణిగారు, మాంసం కావాలని సణిగితే దేవుడు తాపకరమైన సర్పాలను పంపించి, తెగుళ్ళు పంపించి వాళ్ళని చంపాడు కొంతమందిని. ఆ కారణాన్ని బట్టి కొంతమంది సరిచేయబడ్డారు. వాళ్ళు అడగొచ్చుగా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావని అడగల. ఆ దెబ్బలు లేదా వాళ్ళు చావటం అనేది జరిగితేనే వీళ్ళు మారారు. మోషే సీనాయి పర్వతం ఎక్కి దేవునితో మాట్లాడుతుంటే కింద చిందులేయటం మొదలుపెట్టారు. ఆ టైంలో మోషే అన్నాడు, యెహోవా పక్షంగా వచ్చి వాళ్ళు ఎవరికి రండి,
మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగా వెళ్ళాడు పోండి అనగానే కొంతమంది పక్కకి వెళ్ళిపోయారు. దేవుడు ఆ పక్కకి వెళ్ళిపోయిన మొత్తాన్ని చంపేశాడు. ఆ కారణాన్ని బట్టి అక్కడ కొంతమంది సరిచేయబడ్డారు. ఇలా యేసయ్య ప్రతి దాని విషయంలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని వాడైనా సరే అవతలోడికి బుద్ధి చెప్పడానికి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేస్తే ఇంత ఉగ్రత రుచి చూడాలి. దైవ చిత్తంలో ఉన్న వ్యక్తి జోలి వెళితే, నీతిమంతుడైన వ్యక్తి దేవుని సేవలో కొనసాగుతున్న దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం జోలి వెళితే ఇదిగో ఇంత ఈ రకంగా సేవ భ్రష్టమై ఇట్లా శాపగ్రస్తంగా మారిపోతాయి బ్రతుకులని ప్రపంచం చెప్పుకోవాలి, ప్రజలు కూడా చెప్పుకోవాలి. భయము, దేవుడు అంటే భయం కలిగి నమ్మకంగా భక్తి సాధన చేయాలంటే కొన్ని ఇట్లానే జరుగుతాయి. ఇక్కడ 2 తిమోతి పత్రికలో కూడా ఒక మాట రాసి ఉంటుంది. 20వ వచనంలో చూస్తే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అంటే వాటిలో చేరక అన్నాడు. అంటే కొన్ని ఘనతకు ఘనహీనతకు కూడా కొన్ని ఉన్నాయి. ఘనతకు ఓకే, ఘనహీనతకు అనే పాత్రలో వాటి విషయంలో చేరక కర్రవియు కొన్ని కాలుస్తాం, కొన్ని పడేస్తుంటాం. అయినా సరే అట్లా ఉపయోగపెట్టి పక్కనేసేవి కాకుండా ప్రత్యేకపరచబడిన వాడై తను పరిశుద్ధపరచుకొని నిలిచినట్లయితే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉంటారు. నువ్వు అది కోల్పోయావు. దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా 4-5 సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నీ మనసులో నువ్వు ఉద్దేశించుకున్న సంగతులను బట్టి నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీకు అనుకున్న రీతిగా నువ్వు అడుగులు వేసావు కాబట్టి దేవుడు నీకు నరకం అనేది కన్ఫర్మ్ చేశాడు. దేవుడు నీతో అనేక పర్యాలు చెబుతానే ఉన్నాడు, నా దాసుడా, నా సేవకుడా, నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, వెనక్కి తిరుగు. నువ్వు నా సంకల్పంలో ఉన్న వ్యక్తితో ఇలా వాదులాడుతున్నావు, ఇలా వ్యతిరేకంగా వస్తున్నావు, అది సరైనది కాదని దేవుడు 4-5 సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆహా, పెడచెవిని పెట్టి మరి అడుగులు వేసావు. తప్పదు మరి. దేవుడు ముందు హెచ్చరికిస్తాడు, తర్వాత వార్నింగ్, అంటే ఇది చేయబోతున్నా అని చెబుతాడు. ఫైనల్గా ఇది అబ్బాయి నీకు శిక్ష అంటాడు. అయినా వినకపోతే అనుమతిస్తాడు. ఇక దాన్ని ఎవడో తప్పించలేరు. ఇక ఏదైనా ఆయన మనసు మార్చుకొని మళ్ళుకుంటే తప్ప. ఇక అది మనసు మార్చుకొని మళ్ళుకునే అవారం కూడా లేదు. ఇలా ఘనతకు ఘనహీనతకు అని చెప్పని నిన్ను శపించైనా నరకానికి పంపించైనా సరే అనేకులను సరి చేసుకోవడానికి నిన్ను అలా ఉగ్రత పాత్రకు అప్పచెబుతాడు. ఇదిగో నీకు అప్పచెప్పిన సేవను చిన్నాభిన్నం చేసైనా సరే ఒక దైవజనుడు దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి జోలిపోతే, ఈ అహాబు యెజబెల్ ఎవరు జోలిపోయారు? నాబోతు అనేవాని జోలిపోయారు. వెళితే ఏమైంది? ఏలియా వచ్చి ప్రవచించాడు. 3.5 సంవత్సరాలు వర్షం ఉండదు, వాన ఉండదు, మంచు ఉండదు, పంట పడ్డదు, అంత కరువు అన్నాడు. అట్నే అయింది. ఈ అహాబు యెజబెల్ కూడా నోరు తెరిచి ఏలియా జోలిపోయారు. ఏమైంది? ఒక నీతిమంతుడైన నాబోతు అనేవాడిని చంపించారు. అలాగే దేవుని చేత ఏర్పరచబడిన శ్రేష్టమైన పాత్ర ఏలియాని కూడా చంపుతామని చెప్పని వార్నింగ్ ఇచ్చింది యెజబెల్. కట్ చేస్తే 2 రాజులు గ్రంథము 10వ అధ్యాయంలో ఉంటుంది. అహాబు యెజబెల్ గురించి అక్కడ ఆ 9వ అధ్యాయంలో ఉన్నట్టుకుంటా పైన తన దాసుడైన ఏలియా ద్వారా చెప్పబడిన మాట ప్రకారం అహాబు చంపబడ్డాడు. తన రక్తం కుక్కలు నాకాయి. తన దాసుడైన ఏలియా ద్వారా చెప్పబడిన మాటను బట్టి యెజబెలు ఆ పైన గోడ మీద నుంచి కిందికి నెట్టివేయబడి మెడ విరిగి చచ్చింది. ఆ రక్తము చిందటాన్ని బట్టి ఆ రక్తాన్ని కుక్కలు నాకే. అహాబేమో యుద్ధ రథం మీద ఉన్నప్పుడు కత్తి చంపబడ్డాడు. ఆ రక్తము ఆ రథాన్ని కడుగుతున్నప్పుడు ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకే. ఏలియా చెప్పాడు, నాబోతు అనే వాని యొక్క రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో అదే రీతిగా అహాబు యెజబెల్ ఏనండి మీ రక్తం కూడా అలానే కుక్కలు నాగుతాయన్నాడు.
అట్లానే వాళ్ళు చంపబడ్డారు, కుక్కలు నాకే. ఏంది శిక్షా విధి అన్నమాట. దేవోక్తి లేకపోతే, క్రమశిక్షణ అనేది లేక విచ్చలవిడిగా బ్రతకడానికి వెళ్ళిపోతారు, చేయరాని కార్యాలు చేస్తారు. రోమాపత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 31 అంటే చివరి వచనాల వరకు అక్కడ కనపడుతుంది. దేవుని మాటను లక్ష్య పెట్టకుండా తన స్త్రీ ధర్మాన్ని వ్యతిరేకంగా స్త్రీలు పురుషులు అవాంఛనీయమైన కార్యాలు చేస్తూ దైవ చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయటాన్ని బట్టి వాత వేయబడ్డ మనస్సాక్షికి దేవుడు అనుమతిస్తే మరణకరమైనది అయ్యుండి అది చేయకూడదని తెలిసి కూడా అట్లాంటిది చేస్తూ అలాంటి చేసే వాళ్ళతో స్నేహం కలిగి ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి వారికి దొరికేది ఖచ్చితంగా మరణమే అన్నాడు. మరణం అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట, రెండవ మరణం అంటే నరకం. ఇదే దొరికేది. దేవుని పాదాలు పట్టుకుందాం. ఏంది పొరపాట్లున్నా దావీదు వలె తప్పైపోయింది అయ్యా క్షమించని చెప్పని ధర్మశాస్త్రానికి అనుగుణంగా దావీదు అన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను ఎలా పడితే అలా తిరిగానయ్యా, నీ ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి తిరిగాను. శ్రమ కలిగిన తర్వాత నీ కట్టడలు ఆజ్ఞలు నేర్చుకోవటానికి అవి హేతువులయ్యాయి, నాకు చాలా మెట్టుగా పునాదులయ్యాయి. ఆ శ్రమలు, ఆ వేదనలు, ఇరుకు, ఇబ్బంది, నింద, అవమానపరిచే మాటలు అన్నీ నాకు మేలయ్యాయి నీలో బ్రతకటానికి, నీలో స్థిరంగా ఉండటానికి. కింద మాట ఏముంటుంది అక్కడ, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు అన్నాడు. దావీదు ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, తప్పు ఉంది, సరి చేసుకున్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు, క్షమాపణ కోరాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా బ్రతికాడు, చరిత్రకి ఎక్కాడు. నువ్వు ఏ జాబితాలో ఉండాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. విన్న మాటలు దిగొత్తండి, వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మయంపరచుకోవడానికి కూడా కృపను దయచి దేవా, నీ కృపా కార్యములు జరిగించమని బతిమలాడుచున్నాను. విన్న మాటలను బట్టి ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు, నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. వారందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, నీ చిత్తమైతే సరిచేయబడి నీవు కోరుకున్న రీతిగా నిలబడతానికి సహాయం చేయి. లేదా నీవు ప్రకటించిన రీతిగా వారు నరకానికి వెళ్ళటం, నువ్వు ప్రకటించిన రీతిగా ఆ సేవ ఇలా పాడైపోవటం, చరిత్రలో చెప్పుకొని అనేకులు సరిచేయబడి నడవటం నీ చిత్తమైతే అలాగనే సునాములు జరుగునుగాక. ప్రభా, ఉగ్రత ఘటాలకు ఎంచబడితే అలాగనే జరుగునుగాక. ఇదిగొచ్చండి, ఘనతకు ఎంచబడిన ఘటాలుగా ఉండటం అయితే అలాగనే జరుగునుగాక. నీ కార్యములు జరిగించమని నీవు తోడు నడిపిన సహాయం వచ్చేయమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. మా కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులే. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడుగా. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. అయ్యా, నా కోసం, మా కోసం ఆ రీతిలో ప్రార్థించమని, అయ్యా నీ ఎదుట మోకరించి మా సంఘ దైవజనుడు తెలిపరి ప్రార్థన చేయించమని, మా సంఘ దైవజనుడు ద్వారా తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచే తీర్చున్నాం, తీర్చబడునుగాక. నా కోసం, పరిచయం కోసం ఆయా విధాలుగా విన్నదాన్ని బట్టి గతంలోనే ఇప్పుడైనా ఉపవసించి ప్రార్థిస్తూ అనేక రీతిలో ప్రార్థిస్తున్న వీళ్ళు దీవించండి, బలపరచండి, రక్షించండి. నీ సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా దీవెనలు వారికి దయచేయండి. దేవా, సహాయం చేయి. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలు దీవెనకరంగా జరిగించండి. నీ కృప ద్వారా ప్రయాణాలు క్షేమాన్నిచ్చి నిన్ను మయంపరచడానికి నీ పని జరిగించిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటల పరిచయాన్ని ఆశీర్వదించి నీ చిత్త ప్రకారం అయా పాటలు నీ ప్రజలకు అందించడానికి సహాయం చేయి. నీ నామాన్ని గణపరచుకోవడానికి సహాయం చేయండి. యేసయ్య, రానున్న దినాల విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ విద్యా సంవత్సరం నీ ప్రజలకు పిల్లలకు తోడేవని నడిపించు, క్షేమాన్ని దయచే ప్రభా. అయ్యా, ఇదిగోచండి, కరోనా ఎంటర్ అయింది ప్రభా. ఇప్పటికే 1000 కేసులు మొదలయ్యాయి. ఇదిగో నువ్వు చెప్పావు ప్రభా. అయ్యా నువ్వు చెప్పావు తండ్రి, భారతదేశం మీదకి నీ మహా ఉగ్రత వచ్చి పడిందని, అనేకులు కరోనా ద్వారా చనిపోతారని, క్రైస్తవుల్లో కూడా, విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సంఘ పెద్దల్లో, సేవకుల్లో కూడా చనిపోతారని. దేవా, ఇది నీవు తీసుకొస్తున్న ఉగ్రత అని చెబుతున్నావు ప్రభా. కృపచేత నీ చిత్తమైతే తప్పించి దేవా నీ ప్రజలను కాపాడు, క్షేమాన్ని దయచేయి.
నీవే చోటు నడిపి సహాయ సమాధానం దయచేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు సమస్తాన్ని 2 తిమోతి 1:12 ప్రకారం అప్పచెప్పు. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మైంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నాయి. ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగే పరిచర్యకు, సంఘానికి, సంఘ బిడలకు కలిగిన చర స్థిరాస్తులు, పసివారి పెద్దల వరకు సమస్తానికి, అలాగనే వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, రెక్కల కష్టార్జిత వ్యవసాయం సమస్త విషయాలను, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యాతరం సదాకాలము చోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే, ప్రవేశ రక్తమునకే, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలు, వాటన్నిటికీ అంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ప్రభువా, చదువుకునే బిడల కూడా నువ్వు చోడే ఉండి నడిపించుదువు గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.